హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టిన రోడ్డు విస్తరణతో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం చేపట్టిన పనులతో ప్రముఖులకు ప్రభుత్వం షాక్ ఇస్తోంది. నటుడు బాలకృష్ణతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసాలకు జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేశారు. కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ పనులు పలువురు ప్రముఖులను మనస్తాపానికి గురి చేస్తున్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ మామ కె చంద్రశేఖర్ రెడ్డి, పలువురు బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. జూబ్లీహిల్స్ మహారాజా అగ్రసేన్ కూడలి నుంచి చెక్ పోస్ట్ వరకు కేబీఆర్ పార్క్ హద్దు పొడవునా రోడ్డు విస్తరణ పనులు, పార్కు చుట్టూ ఉన్న 6 కూడళ్ల అభివృద్ది పనులను ప్రభుత్వం చేపడుతోంది. కేబీఆర్ పార్క్ జాతీయ ఉద్యానవనం. హద్దు పొడవునా కొంత భూమి ఎకో సెన్సిటివ్ జోన్ గా ఉంటుంది. బీఆర్ఎస్ సర్కార్ ఎస్ఆర్డీపీ పేరుతో 2016లో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు నిర్మించేందుకు ప్రయత్నించింది. అయితే ఆయా ఫ్లైఓవర్ల పిల్లర్లు ఎకో సెన్సిటివ్ జోన్ లో నిర్మిస్తున్నారంటూ పర్యావరణవేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీని ఆశ్రయించి ప్రాజెక్టును రద్దు చేయించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్లను మార్చి ఎకో సెన్సిటివ్ జోన్ ను తాకకుండా నిర్మాణాలన్నింటినీ రోడ్డు వైపున చేపట్టాలని, అవసరమైన చోట ప్రైవేటు ఆస్తులను సేకరించాలని నిర్ణయించింది. బస్వతారకం క్యాన్సర్ ఆసుపత్రి, మహారాజా అగ్రసేన్, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు కూడళ్లలో 1200 కోట్ల రూపాయలతో 7 ఉక్కు వంతెనలు, 6 అండర్ పాస్లను నిర్మించే పనుల్లో వేగం పెంచింది. ఒమేగా ఆసుపత్రి సమీపంలో జానారెడ్డికి 2 ప్లాట్లున్నాయి. వాటిని 43 అడుగుల మేర రోడ్డు కోసం సేకరించాల్సి వస్తోంది. దాదాపు 700 గజాలు ఆయన నష్టపోవచ్చని తెలుస్తోంది. ఇక హీరో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు రోడ్ నంబర్ 45, 92వ కూడలి వద్ద ఉండటంతో 2 వైపులా భూసేకరణ చేపట్టాల్సి ఉందని, దాదాపు సగం భూమి నష్టపోతారని అంచనా వేస్తున్నారు అధికారులు. అటు పనులను ముందుకు తీసుకెళ్లడంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉందని, బాధితులందరికీ నచ్చజెప్పి భూసేకరణకు ఒప్పిస్తోందని అధికారులు చెబుతున్నారు.